హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మాన్ని పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. విశ్వావసునామ సంవత్సరంలో కరువు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. కనుక ఎందుకు అంటే విశ్వావసునామ సంవత్సరంలో సూర్యుడు మేష సంక్రమణం జరిగినటువంటిది కుంభలగ్నంలో జరిగింది. అంటే సూర్యుడు మేషంలోకి ప్రవేశించడం అనమాట. అది ఏప్రిల్ 13 నైట్ ప్రవేశించడం జరిగింది. స్వాతి నక్షత్రంలో ప్రవేశించడం జరిగింది. కౌలకరణంలో ప్రవేశం జరిగింది. కాబట్టి యుద్ధ వాతావరణాలు అనేటటువంటిది, ప్రకృతి విపరీతాలు అనేటటువంటిది ఆ ఋషీశ్వరులు చెప్పున్నారనమాట. ఆ తర్వాత ఇప్పుడు రాహు అనేటటువంటిది మనకి ఈ మే 18వ తారీఖున రాహు కుంభానికి వస్తున్నాడు అనమాట. అంటే రాహు కుంభానికి, కేతు సింహానికి వస్తున్నాడు. అంటే రెండు పాపగ్రహాలు పాపక్షేత్రాల్లోకి వస్తున్నాయి అనమాట. ఆల్రెడీ ఇప్పుడు రాహు ఎప్పుడైతే అక్కడ కుంభంలోకి వస్తాడో కుజి దృష్టి ఉంటుంది. అష్టమంతో కుజి దృష్టి ఉంటుంది. గురువు కూడా చూస్తాడు కానీ కుజి దృష్టి ఉంటుంది. అందువల్ల పాపగ్రహాలు ఫండమెంటల్ ఏంటంటే పాపగ్రహాలు పాపక్షేత్రంలో ఉన్నా, పాపగ్రహంతో కలిసిన, పాపగ్రహం చేత చూడబడుతున్న యుద్ధాలు, ప్రకృతి విపరీతాలు, భూకంపాలు, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఆ తర్వాత రౌడిజం పెచ్చుపేరటం, టెర్రరిజం అనేటటువంటిది, మర్డర్లు, కొద్దిగా ఈ కాంప్లికేషన్స్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రకృతి విపరీతాలు అనే దానిలో ఇక్కడ ఎండలు, వర్షాలు అనేటువంటిది ఈ సంవత్సరం అనేటటువంటిది ఏంటంటే కొద్దిగా వర్షాలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఒక మే జూన్లో మటుకు వర్షాలు కొంచెం పెద్ద వర్షాలు పడటానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే శనికి ముందు శుక్రుడు నడిచేటట్టయితే అప్పుడు వర్షాలు బాగా పడుతున్నాడు. జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు దాకా మేషంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి, శని మేనంలో ఉంటాడు కాబట్టి శనికి ముందు శుక్రుడు నడుస్తాడు. అప్పుడు చెరువులు గట్లు తెగిపోయేలాగా వర్షం అని చెప్పారు. ఇప్పుడు మన ఈ పాపగ్రహాల గురించి మనం మాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ జూన్ 7వ తారీఖు దాకా, అంటే ఇప్పుడు మే 18 రాహు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? కుంభానికి వస్తున్నాడు. కేతు సింహానికి వస్తున్నాడు. అంటే రెండు పాపగ్రహాలు పాపక్షేత్రాల జేర్ని ఆల్రెడీ కుజుడు చూస్తున్నాడు కర్కాటకం నుంచి అష్టమ దృష్టితో. అది ఎప్పుడు దాకా చూస్తున్నాడు? జూన్ 7 నుంచి జూలై 29 దాకా చూస్తున్నాడు. అక్కడ ఘర్షణ వాతావరణాలు అనేటటువంటిది ఈ ప్రకృతి విపరీతాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఆ యొక్క సింహానికి సింహానికి వచ్చేది జూన్ 7 టు జూలై 29. జూన్ 7 ముందు దాకా కూడా అష్టమ దృష్టి చూస్తాడు. జూన్ 7 తర్వాత కుజుడే అసలు పాపక్షేత్రంలో వచ్చేస్తాడు సింహానికి. డైరెక్ట్ గా రాహుని చూస్తాడు. జనరల్గా కుజు రాహులు కలిస్తేనే మనం కత్తిపోట్లు అని చెప్పని, ఆపరేషన్ అని చెప్పని, యాక్సిడెంట్ అని చెప్పని ఫండమెంటల్స్ రోజు ఋషీశ్వరులు చెప్పున్నారు అనమాట. అందువల్ల ఆల్రెడీ రాహుకేతులు మనకి పాపక్షేత్రాల్లో ఉండగా సింహంలో కుంభంలో అష్టమ దృష్టితో చూసేటువంటి కుజుడు డైరెక్ట్ సప్తమ దృష్టితో జూలై 7 నుంచి జూలై 29 దాకా చూస్తాడు. ఇక నెక్స్ట్ ఈ కన్య జూలై 29 నుంచి సెప్టెంబర్ 14 కన్యలో కుజుడు వస్తాడు. అది శుభక్షేత్రం మనకి పాపక్షేత్రం కాకపోయినా శని మేనంలో ఉన్నాడు. అంటే ఒక పాపగ్రహాలు అనేది రెండు చూసుకుంటున్నాయి అనమాట మేనంలో శనిని. అప్పుడు ఘర్షణ వాతావరణాలు అనేటువంటిది రాజులు త్వరిత నిర్ణయాలన్నమాట. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది ప్రజలు ఇట్లా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా మనకి ఇండికేషన్ అనేటటువంటిది శని కుజుల దృష్టి అనేటటువంటిది అంత మంచిది కాదనమాట. అక్కడ తుల్లో మనకి కన్యాలో సెప్టెంబర్ 14 దాకా ఉంటాడు. జూలై 29 నుంచి అంటే ఆగస్టు సెప్టెంబర్. ఆ తర్వాత సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 27వ తారీఖు దాకా తుల్లోకి వస్తాడు అనమాట. ఎవరు? ఈ కుజుడు. ఆ తుల్లోకి వచ్చినప్పుడు వచ్చేసరికి సూర్యుడు కూడా వచ్చి కలుస్తాడు అక్కడ. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యన రవి కుజులు కలుస్తారు. అసలు రవి నీచపడ్డాడంటేనే రాజులకు మంచిది కాదు, రాజ్యాలకు మంచిది కాదు. ఆ పెద్దవాళ్ళు తాతలు తండ్రులకు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల ఒక గ్రహం, అతి ముఖ్యమైన గ్రహం రాజగ్రహం రవి నీచపడుతున్నాడు. అక్కడ కుజుడితో మళ్ళీ కాంబినేషన్లో ఉన్నాడు అనమాట. ఆల్రెడీ రాహుకేతుల గురించి మీకు తెలుసు. కనుక అక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఘర్షణ వాతావరణాలు అనేది, ప్రకృతి విపరీతాలకు కూడా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అది త్వరలో అక్టోబర్ 27 దాకా ఉన్నాడు. అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 27 ఇంకా తీక్షణంగా ఉంటుంది. రవి కుజుల కాంబినేషన్ ఉంది కాబట్టి. ఇంకా తర్వాత వృశ్చికానికి వస్తాడు అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 7 మధ్యన. ఎవరు? కుజుడు. ఆ వృశ్చికానికి వస్తే అది పాపక్షేత్రం, సొంత ఇల్లు అయినా సరే పాపక్షేత్రానికి వస్తున్నాడు. వచ్చి మరి చతుర్థ దృష్టితో రాహుని చూస్తున్నాడు. అక్కడ కూడా ఘర్షణ వాతావరణాలు అనేటటువంటి కొద్దిగా అవకాశాలు అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ధనస్సులోకి వస్తాడు డిసెంబర్ 8 నుంచి జనవరి 15. ధనస్సు అంటే ఏంటి? బాణం. అంటే ఒక యుద్ధం చేయడానికి అవకాశం ఉన్నటువంటిది, ఒక ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉన్నది ఒకటి. అక్కడ కుజుడు అనేటటువంటిది అక్కడికి వస్తున్నాడు అనమాట. ఈ గురు శుక్రులు అనేటటువంటిది కూడా
డిసెంబర్ 12 నుంచి జనవరి 12 మధ్యన డిసెంబర్ 21 నుంచి జనవరి 12 గురుశుక్కులు చూసుకుంటారు. గురుశుక్కులు కలిసినా గురుశుక్కులు చూసుకున్నా కూడా యుద్ధ వాతావరణాలు అనేటువంటి చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ ధనస్సులో డిసెంబర్ 8 నుంచి జనవరి 15 ధనస్సులో ఉంటున్నాడు. అంటే ధనస్సులో కుజుడు శుక్రుడు కూడా కలుస్తున్నాడు, గురు శుక్రులు చూసుకున్నారు, గురువులు చూసుకున్నారు. ఇది కూడా యుద్ధ వాతావరణం కొద్దిగా ఇండికేషన్. నెక్స్ట్ మకరంలో ఉచ్చబడతాడు. అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23 మకరంలో కుజుడు ఉచ్చబడతాడు. అంటే పాపక్షేత్రంలో కుజుడు వచ్చాడు, ఉచ్చబట్టాడు. సంక్రాంతికి జనవరి 15, 14కి సూర్యుడు కూడా కలుస్తున్నాడు. అంటే 2 అగ్నిదత్త గ్రహాలైనటువంటి రవి కుజులు, అది జలక్షేత్రమే, ఏది మకరం, అక్కడ కలుస్తున్నాయి పాపగ్రహాలు. జనరల్గా జనవరి 15 నుంచి 2 నెలల్లో ప్రపంచం అంతా ఎక్కడైనా సరే సూర్యుడు సన్నింట్లో ఉంటాడు కాబట్టి మనకి అభిప్రాయ భేదాలు, యుద్ధ వాతావరణం ఏమి చూసాం. మొన్నటిదాకా 5 సంవత్సరాల నుంచి శని మకర కుంభాల్లో ఉన్నాడు. అందులో ఫిబ్రవరి 15, జనవరి 15, మార్చి 15 మధ్యన చాలా రకాల సమస్యలు, యుద్ధ వాతావరణం మనం చూసాం. ఇది ఒక 5 ఏళ్ల నుంచి. ఆల్రెడీ ఇప్పుడు ఏం జరుగుతుంది, రాహుకేతులు పాపక్షేత్రాల్లో ఉండగా ఈ జనవరి సంక్రాంతికి మనకి 2 గ్రహాలు రవి కుజులు కనుక కుజుడు ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఆ కుజుడు మకరంలోకి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23 దాకా ఉన్నాడు. ఈ సూర్యుడు మకర కుంభాల్లో జనవరి 15 నుంచి మార్చి 15 దాకా 2 నెలలు ఉంటారు. అంటే అక్కడ 3 పాపగ్రహాలు అక్కడ రాహు కాంబినేషన్లో కూడా వెళ్ళిపోతారు అనమాట. ఫిబ్రవరి 23 నుంచి కుజరాహులు కలుస్తారు. అతను ఫిబ్రవరి 15 నుంచి సూర్యుడు కూడా వచ్చి కలుస్తాడు అనమాట. అందువల్ల ఎక్కువ పాపగ్రహాల కాంబినేషన్ అనేటువంటి ఉంది. కుజ గురువులు కూడా చూసుకోవడం అనేటటువంటి కూడా కొంతమేర ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ కరువు అనేటటువంటి దానికి, ప్రకృతి విపరీతాలు అనేటువంటి దానికి, ఈ భూకంపాలు, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఇక్కడ ఈ వాటర్ ఏరియాలో శని అనేటువంటిది ఉన్నాడు కాబట్టి అక్కడ వాటర్ సంబంధించినటువంటి యుద్ధాలు, ఆ తర్వాత నీటి సంబంధించినటువంటి విషయాల్లో లోటుపాట్లు, అంటే ఓడలు కొట్టుకుంటాయా లేకపోతే విమానాలు నీళ్ళల్లో పడతాయా, జంతుజాలం జీవజాలం నీళ్ళల్లో జీవించేటటువంటిది ఈ ప్రకృతి విపరీతాల వలన అవి చనిపోవడానికి అవకాశం ఉందా, అవన్నీ ఉంటాయి అన్నమాట. మానవుడికి ఏంటంటే ప్రపంచం ఎలా ఉన్నా పర్లేదు, నేను బాగుంటే చాలుకుంటారు. సమాజం గురించే చెప్తున్నాను అనమాట. పాపగ్రహాల కాంబినేషన్ అనేది ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. విశ్వావసనామ సంవత్సరంలో స్వాతి నక్షత్రంలో ఈ సూర్యుడు మేష సంక్రమణం జరిగింది. ఆ తర్వాత కౌలకరణంలో జరిగింది. అట్లా యుద్ధ వాతావరణం కనుక అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా దేశాలకి చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి కనుక ఇక ప్రకృతి విపరీతాలు, ప్రయాణాలు అనేటువంటి ఎక్కువ భాగం చేయబాకండి. అత్యవసరమైతే చేయండి. వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. కనుక ఈ యొక్క ప్రకృతి విపరీతాలు అంటే భూకంపాలు, ఈ యొక్క వర్షాలు, తుఫాన్లు ఇటువంటి రావడానికి అవకాశం ఉంది. జనరల్గా ఈ సంవత్సరం ఏంటంటే ఆ రవి, ఆ శుక్రుడు, సూర్యుడు అనేటటువంటిది ప్రయాణం చేసేటప్పుడు ఒక మాదిరి వర్షాలే కనపడుతున్నాయి. మన పోయిన సంవత్సరం నవంబర్, డిసెంబర్లో వర్షాలు భయంకరంగా పడ్డాయి అన్నమాట, చాలా చోట్ల పడ్డాయి. కనుక ఇప్పుడు కూడా మనకి జూన్లో పడటానికి అవకాశం ఉంది. శనికి ముందు శుక్రుడు నడుస్తున్నాడు కాబట్టి. అందువల్ల ఈ గ్రహాల కాంబినేషన్ ఉంది కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ అన్ని వ్యాపారాలు కూడా, పంటల విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి విషయాలు కానీ, క్యాష్ రొటేషన్ అనేటువంటిది కానీ ఉండటం తక్కువ ఉంటుంది. కాబట్టి కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకోవటం అనేటటువంటిది, ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఒక టీవీ కొనాలన్నా, ఒక ఏదైనా వస్తువు ఖర్చు పెట్టాలంటే అది గబగబా ఖర్చు పెట్టకుండా ఫోన్లు కొత్త కొనుక్కోవాలి. ఒక ఫోన్ ఉంది, అడ్జస్ట్ అవ్వాలంటే ఈ సంవత్సరం అడ్జస్ట్ అవ్వండి. విశ్వాసనామ సంవత్సరం ఆ ఫిబ్రవరిలో ఆ సంవత్సరం అయిపోయే చివరి దాకా కూడా, తర్వాత కూడా ఉన్నది సమస్య. ఆ సంవత్సరం అయిపోయింది కాబట్టి మనం దాని గురించి మనం మాట్లాడతల్లా. కుంభంలోకి ఎప్పుడు దాకా ఉంటాయంటే అది మార్చి 19 దాకా సంవత్సరం ఎండింగ్ ఉంది, అమావాస్య దాకా. దాని తర్వాత కూడా ఆ పాపగ్రహం అక్కడే ఉంటుంది, ఆ కుజుడు అనేటువంటిది రాహుతో కలిసి. అంటే వచ్చే సంవత్సరం కూడా మొదట్లో కొంతకాలం అనేటువంటిది ప్రకృతి పితాలు ఉంటాయి. అందులో దృష్టిలో పెట్టుకొని కరువు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ పంటలు అనేటువంటిది అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాబట్టి వర్షాలు, తుఫాన్లు అనేటటువంటి వాతావరణాలు కూడా పాసిబిలిటీ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచం అంతా చెప్తున్నాను అనమాట. ప్రపంచం అంతా జ్యోతిషం అనేటటువంటిది సర్వజనీని మీద అందరికీ పనిచేస్తుంటాం అనమాట. అందువల్ల కొద్దిగా మనం డబ్బులు దాచిపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. సరుకు కూడా ఏదన్నా బియ్యం అంటే, కందిపప్పు అంటే, ఈ 2 ఉన్నాయనుకోండి ముందు గడిచిపోతూ ఉంటాం అనమాట. అందువల్ల కొద్దిగా ఏదైతే ముఖ్యమైనటువంటి ధాన్యాలు ఉన్నాయో కొద్దిగా నిలవబెట్టుకోండి. 3-4 నెలలు మనకి నిలవబెట్టుకుంటే కొద్దిగా మనకు అవకాశం, తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి కరువు వచ్చినా, ఏదైనా సరుకు సప్లై లేకపోయినా మనం దీన్ని ఎలా మనం భరించాలి, ఎలా తప్పించుకోవాలని దానిలో ఏ వస్తువు మనం దాచిపెట్టుకుంటే మంచిదో చూసుకొని ఆ వస్తువులు నిలవబెట్టుకోవటం, ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి రావాల్సిన డబ్బులు మెల్లిగా తీసుకోవటం, తర్వాత మనం ఎవరికి ఇవ్వకుండా ఉంటాం. మన దగ్గర డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా మనం
బట్ భారతదేశంలోకి వచ్చేసరికి ప్రాబ్లం తక్కువ ఉండొచ్చు మిగిలిన దేశాల కంటే. మిగిలిన దేశాలు ఏంటంటే ఇప్పుడు అమెరికా ఉంది, అక్కడ అకౌంట్ ఫర్ అంతా కూడా వాళ్ళు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సింది అక్కడ. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు పర్సంటేజ్ 1 or 3% కడతారు కాబట్టి బ్లాక్ మనీ అంటూ ఉంటుంది కాబట్టి కొద్దిగా అప్పిచ్చేవాళ్ళు కొద్దిగా ఉంటారు భారతదేశంలో, మిగిలిన చోట కష్టం అవుద్ది. అందువల్ల ఇక్కడ మనకి ఆ ఒక్క పాయింట్ కొద్దిగా కాపాడుతూ ఉంటుంది అనమాట. కొద్దిగా అయినా సరే కరువు అనేటువంటిది అనుకుంటున్నాం కాబట్టి ఈ ఒక్క సంవత్సరం కొద్దిగా మేధావులు కూడా చెప్పారు కాబట్టి, ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులు కూడా చెప్పారు కాబట్టి, పోయిన సంవత్సరమే చెప్పారు కరువు రావడానికి అవకాశం ఉందని. గ్రహస్థితులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి, ఈ పాపగ్రహాల కాంబినేషన్లు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఒక యుద్ధం అనేటటువంటిది వస్తే సంవత్సరం వల్ల మనకు కనపడుతుంది కాబట్టి ఎక్కడో చోట యుద్ధం రావడానికి అవకాశాలు అనేటటువంటిది. అట్లాగే మానవుళ్ళు ఏంటంటే కఠినత్వం, క్రూరత్వం, టెర్రరిజం, ఈ మర్డర్లు, ఈ రేపులు, గందరగోళ వాతావరణాలు అనేటటువంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రవి కుజ కాంబినేషన్ అనేటటువంటిది అక్టోబర్ 15, నవంబర్ 15 ఆ ఏరియాల్లో కొద్దిగా వచ్చినప్పుడు కొద్దిగా ఆడవాళ్ళు ఏంటంటే రాత్రిపూట కొద్దిగా బయట తిరగకుండా ఆ రహస్యంగా ఎట్లాంటి ప్రోస్టేట్ సంబంధించిన విషయాలు, ఆ యొక్క యుట్రస్ సంబంధించిన విషయాలు కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. జనరల్గా మేనంలో శని ఉన్నాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి, ఆ శని పాదంలో ఉన్నాడు కాబట్టి ఆ నెరువు సంబంధంగా, పాదాల సంబంధంగా, డయాబెటిక్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అందువల్ల ఫైనల్గా మనకి ఈ సంవత్సరంలో మనకి భూకంపాలని, విమాన ప్రమాదాలని, రైలు ప్రమాదాలని, ప్రకృతి విపరీతాలని, కొద్దిగా జలచరాలు కొద్దిగా నష్టపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. పంటలు పండటం అనేటువంటిది కూడా అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి ఉంటాయి. వర్షాలు కూడా కొద్దిగా తక్కువ మోతాదులోనే రావడానికి పాసిబిలిటీస్ అనేటువంటి ఉన్నాయి. రాజులకి రాజ్యాల మధ్యన వైషమ్యాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. రాజులకి రాజ్యాల మధ్యన రాజులకు కూడా మంచిది కాదనమాట ఈ పాపగ్రహాల కాంబినేషన్. ముఖ్యంగా అక్టోబర్ 15, నవంబర్ 15 వృద్ధరాజులు ఎవరన్నా ఉండేటట్టయితే, కొద్దిగా బలహీనమైనటువంటి గవర్నమెంట్లు ఉండేటట్టయితే కొద్దిగా పడిపోతానికి అవకాశాలు అనేవి ఉంటాయి. గురుశుక్కులు చూసుకునేటప్పుడు కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. అది డిసెంబర్ 21, జనవరి 12లో గురుశుక్కులు కూడా చూసుకున్నారు, కుజుడు కూడా చూసుకున్నారు. గురు కుజ శుక్కుల కాంబినేషన్ ఉంది అక్కడ. అందువల్ల ఇవన్నీ ఇండికేషన్ అనేటటువంటి మనకి కొద్దిగా గ్రహస్థితులు బాగలేదు కాబట్టి ఏ రాశి అనేటువంటి చెప్పట్ల, ప్రపంచం అంతా చెప్తున్నా. పాపగ్రహాలు పాపక్షేత్రాల కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా జనవరి 15 నుంచి 2 నెలలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు 2026లో ఆ 2 సంవత్సరాలు కొద్దిగా ఎక్కువగా ఆ యుద్ధ వాతావరణాలు, ఆ ఘర్షణ వాతావరణాలు అనేటటువంటిది, గ్రూపు తగాదాలు అనేటటువంటిది కొద్దిగా ఉంటాయి కాబట్టి, డబ్బులు దాచిపెట్టుకున్నటువంటి వాడు అదృష్టవంతుడు, కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాడు. అట్లాగే వస్తువులు నిల్వ చేసుకోండి, ఏదైతే ముఖ్యమో ఏదైతే అవసరమో ఈ నిల్వ చేసుకొని తప్పించడానికి మార్గాలు ఎన్నైతే ఉన్నాయో ఈ ప్రయత్నం చేసేటట్టయితే మనకి దైవభక్తి కొద్దిగా కాపాడుతూ ఉంటుంది వాళ్ళని. కొద్దిగా ఈ పూజా విధానం అనేటటువంటిది, పెద్దల గౌరవ మర్యాదలు అనేటువంటిది, ఈ తల్లిదండ్రుల భక్తి అనేటటువంటిది, ఈ స్వామీజీలు బాబాల సందర్శనలు ఆశీస్సులు తీసుకోవడం అనేటటువంటిది, ఈ తపస్సు, ఈ ధ్యానం, వాళ్ళ అంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తి తీసుకోవటం. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర మనం అప్పు తీసుకున్నట్లుగానే అట్లాగే వాళ్ళ ఆశీస్సులు కనుక తీసుకొని అక్షంతలు వేయించుకునేటట్టయితే మనకి మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందులో ముందు ఈ కరువు తప్పించుకోవాలి. కరువు అనేది ఒక హెడ్డింగ్ ఆడ పెట్టుకోండి. యుద్ధం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రకృతి విపరీతాలు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మనుషుల్లో క్రూయాలిటీ అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి, ఘర్షణ వాతావరణాలు ఉన్నాయి కాబట్టి, ఎవరితో వివాదం లేకుండా మన ఇంట్లో మనం ఉండేటైతే ఇప్పుడు తప్పించడానికి అవకాశం ఉంది. భక్తిభావం పెంచుకుంటే తప్పించడానికి అవకాశం ఉంది. అట్లా ఆ మార్గాలు అనేటటువంటిది ఏదైతే ఉన్నాయో ఆ మార్గాలు మనం ఇంప్లిమెంట్ చేసుకునేటట్టయితే మనం కొద్దిగా ప్రశాంతంగా ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరం నుంచి బయటపడాలని చెప్పని మనసావాచ కర్మణ కోరుచున్నాను. అంతా శుభమే జరగాలి. మంగళం మహస్వం వ్యాధి.